అప్పారావు కన్సల్టెన్సీ కంపెనీ అంటే ఏమనుకుంటున్నావు? ఏ కంపెనీలో ఏ జాబ్ కావాలన్నా, జాబ్ చేసేవాడి శాలరీ ఎంతో తెలుసుకోవాలనుకున్నా నాకు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, మొత్తం ఇన్ఫర్మేషన్ మీ కాళ్ళ ముందు ఉంటుంది. అందుకే కదా నేను వచ్చాను. తమ్ముడు, నేను మళ్ళీ కాల్ చేస్తా. నీకెన్నిసార్లు చెప్పాను ఆఫీస్ టైంలో ఇలా రావద్దని? ఇది ఒక ఆఫీసు, స్టాఫ్ ఎదురా. వేసవకాలం కదా, ఒంటిపూట సెలవులు ఇచ్చా. నిజమేలే, పని లేనప్పుడు ఆలోచి మాత్రం ఏం చేస్తారు? ఎందుకు వచ్చావు? వడ్డీ డబ్బుల కోసం. అదేంటి, జాబ్ చూస్తే మాఫీ చేస్తానని చెప్పావుగా? ఊరుకోరా, ఉత్తుత్తిరన్న మాటలు పట్టుకుని ఊరేగుతావు నువ్వు ఒకడవే. ఉత్తిత్తినేనా? ఇది చీటింగ్. ఇప్పుడేంటి ఇవ్వా? నేను ఇవ్వను. సరే ఇవ్వకు, దాని బదులు ఈ లిస్టులో ఉన్న వాళ్ళ డేటా, వాళ్ళ ప్రజెంట్ జాబు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతా వాళ్ళ లిస్టేసి ఇవ్వు. నువ్వు నన్ను వాడుకుంటున్నావు. చిచి, వినడానికి అసహ్యంగా ఉంది. నువ్వు చెప్పిందల్లా నేను చెయ్యాలా? చేస్తే రికవరీలో పర్సంటేజ్ ఇస్తాను. పర్సంటేజా? ఎంత? అది నువ్వు రికవరీ చేసేదాన్ని బట్టి ఉంటుంది. ప్రతి నెల ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మర్ పనిచేసినట్టు చేసి పెట్టు. కేసులన్నీ కొట్టిపడేద్దాం. ఆయన ఇన్ఫార్మర్ అయితే మరి నేను హెడ్ కానిస్టేబుల్ రా. అలా అయితే ఓకే. బాగా చెప్పారు. అసలు ఆఫీస్ మూసుకునే స్టేజ్లో ఉంది. నువ్వు ఇచ్చే పర్సంటేజ్ నా ఆఫీస్ రెంట్కి వచ్చినా సరిపోద్ది. అసలు ఈ సంవత్సరం పెళ్లి చేసుకొని ఒక ఇంటి అయిపోదాం అనుకుంటున్నా. వంట వచ్చిన అమ్మాయిని చేసుకో, లేదంటే వంటోడు కూడా అవుతావు. ఈడొకడు అప్పు కట్టాల్సి వచ్చినప్పుడు ఫోన్ ఎత్తరు, అప్పు కావాల్సి వచ్చినప్పుడు మాత్రం ఫోన్ ఎత్తకపోతే ఊరుకోరు. వెళ్ళొస్తా మరి, నువ్వు ఆ పని మీద ఉండు. ఇంక రాబాకురా.